ఆఫీస్కి అయితే వెళ్తున్నాము. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న పిన్ అయితే వచ్చిందంట. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేశారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం. లెట్స్ గో. ఫైనల్లీ వచ్చేసింది. ఇప్పుడు వెళ్ళి ఈ పిన్ అది ఎలా వాడాలి ఏంటనేది మొత్తం చూసేద్దాం. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఈ పిన్ అనేది ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి అనేది మొత్తం వీడియో చేద్దాం. లెట్స్ గో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనల్గా మనం ఎంతో వెయిట్ చేసిన గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చింది. యూట్యూబ్ వాడు పంపించాడు. ఇది యాక్చువల్గా స్పీడ్ పోస్ట్. చూడండి, స్పీడ్ పోస్ట్ యాక్చువల్గా 1-2 వీక్స్లోనే వచ్చేయాలి. నాకైతే 3 వీక్స్ పట్టింది. ఇట్స్ ఓకే. అంటే చాలా వెయిట్ చేశాను ఇది రావడానికి, కానీ ఇంతకీ రాలేదు అంతకీ రాలేదని మాధురి టెక్ వరల్డ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆవిడకి మెసేజ్ పెడితే చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. చాలా బాగా చెప్పారు ఆవిడ కూడా. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఇదైతే మనం ఓపెన్ చేద్దాము. ఇందులో ఏం లేదు, ఇది జస్ట్ వెరిఫికేషన్ పిన్ అనమాట. మీరా కాదా అని, ఇది జస్ట్ వెరిఫికేషన్ అనమాట. ఇందులోని యూట్యూబ్ పిన్ అనేది ఇస్తాడు. ఆ యూట్యూబ్ పిన్ అనేది అందులో కొడితే మన ఛానల్ అనేది వెరిఫై అవుద్ది అనమాట. చూపిస్తా. వెరిఫై అయ్యి మనకి పేమెంట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది. మీరు ఇప్పుడు ఎంత ఎక్కువ వ్యూస్ వచ్చినా కూడా మీకు ఈ పిన్ కానీ రాకపోతే మీకు ఇంకా వేస్ట్ అనమాట. అంటే ఇప్పుడు ఛానల్ పెట్టి వేస్ట్ అనమాట. సో మొత్తం ఈ పిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యూట్యూబ్ స్టార్ట్ చేయడం ఈజీ అనుకున్నాం, కానీ ఇందులో ఇన్ని మెలికలు ఉంటాయని అసలు అనుకోలేదు. సో ఫైనల్గా ఇదనమాట. చూడండి, ఇది గూగుల్ యాడ్సెన్స్ పిన్. ఈ పిన్ మనం ఇందులోని ఇప్పుడు ఆ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లోకి వెళ్తే అక్కడ వెరిఫికేషన్ అని ఉంటుంది, అకౌంట్ వెరిఫికేషన్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఈ పిన్ అనేది ఎంటర్ చేస్తే మన అకౌంట్ అనేది వెరిఫై అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు అది కూడా ఎలాగనేది చూపిస్తాను. సో ఎలా వెరిఫై చేసుకోవాలి అంటే, ఫస్ట్ మీ యూట్యూబ్ అకౌంట్కి వెళ్ళి అందులోని మీ యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకోవాలి. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మీ ఎర్న్ దగ్గరికి వెళ్తే ఇక్కడ యాక్షన్ అని వస్తుంది. సో చూడండి, గెటింగ్ పెయిడ్ అని వస్తుంది. గెట్ స్టార్టెడ్ కొడితే డైరెక్ట్ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లోకి వెళ్తుంది అనమాట. గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లోకి వెళ్తే ఇక్కడ అకౌంట్ అని ఉంటుంది, పేమెంట్స్ ఉంటుంది. అక్కడ వెరిఫికేషన్ చెక్ అని ఉంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ అడ్రస్ వెరిఫికేషన్ అని ఉంది. చూసారా, మీరు ఏ అడ్రస్కి అయితే పంపిస్తారో ఆ అడ్రస్కి వెళ్తుంది అనమాట. ఇక మనకి త్రీ టైమ్స్ ఉంటాయి అనమాట. ఆ 3 టైమ్స్ కానీ ఫెయిల్ అయితే మనకి మన అకౌంట్ ఇంకా క్లోజ్ చేసుకోవచ్చు పర్మనెంట్గా. ఇంకా మనకు ఇంకా అస్సలు అవ్వదు అనమాట. సో మనకి వచ్చిన పిన్ అయితే కొడదాం. ఇప్పుడు చూసారా, అడ్రస్ వెరిఫికేషన్ కంప్లీటెడ్. సో ఆ పిన్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అవి యాడ్ చేసుకోవడానికి ఒక పేమెంట్ ఇన్ఫర్మేషన్ అని పేమెంట్ ఆప్షన్ ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట. బ్యాంక్ డీటెయిల్స్ అవి ఫిల్ చేయాలి. ఇలా బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత అందులోని $100 ఉంటాయి కదా, $100 అయిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లోని ఆ $100 అనేవి మీ బ్యాంక్ అకౌంట్లోకి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. అలా నెక్స్ట్ నుంచి మీరు డైలీ కంటిన్యూగా వీడియోస్ చేస్తుంటారు కాబట్టి ఇంకా కంటిన్యూగా మీరు 2 వీడియోస్ చేస్తే దానికి అలా $100 అయితే $100 మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంటాయి అనమాట. అది మీరు 1 మంత్కి $100 అయినా చేయొచ్చు, 1 మంత్కి $100 కన్నా ఎక్కువైనా ఎర్న్ చేసుకోవచ్చు. అంటే అవి మీ వీడియోస్ బట్టి మీ వ్యూస్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ ఇవి ఫిల్ చేద్దాం. ముందు చెప్పడం మర్చిపోయాను, మీకు ఈ పేమెంట్ ఆప్షన్ కూడా ఎప్పుడు ఓపెన్ అవుద్ది అంటే, మీ బ్యాంక్ డీటెయిల్స్ అవి యాడ్ చేయడానికి ఎప్పుడు ఓపెన్ అవుద్ది అంటే ఈ ఆప్షన్ మీ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో అనేది $10 అనేవి ఉండాలన్నమాట. నాకు ఇప్పుడు $13 ఉన్నాయి. సో $13 ఎలా వచ్చారా అంటే, నాకు సబ్స్క్రిప్షన్ తీసుకున్నారనమాట నా అకౌంట్ది. వాచ్ అవర్స్ ఫుల్గా కనుక అయ్యాయి అనుకోండి, 4000 వాచ్ అవర్స్ అయితే మనకి వీడియోకి కూడా ఎంత డబ్బులు వస్తున్నాయని కూడా తెలుస్తుంది అనమాట. సో నాకు ఇంకా వాచ్ అవర్స్ అవ్వలేదు కాబట్టి సో సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు చాలా మంది. అది తీసుకోవడం వల్ల నాకు అలాగా $13 అనేవి వచ్చాయన్నమాట. మీకు మినిమం $10 పడితే కానీ ఈ పేమెంట్ ఆప్షన్ అనేది ఓపెన్ అవ్వదు. సో మనం బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేస్తాము. యాడ్ చేసిన తర్వాత మనకి మెయిల్ కూడా వస్తుంది అనమాట, బ్యాంక్ డీటెయిల్స్ మీరు యాడ్ చేశారు అని. చూడండి, అండ్ మళ్ళీ ఇక్కడ మనకి డబ్బులు ఎప్పుడు పడతాయి అనేది చూపిస్తుంది. ఇక్కడ $100 పెయిడ్ మంత్లీ ఇఫ్ ద టోటల్ ఈజ్ అట్లీస్ట్ $100. ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ ఇది అలాగా $100. ఇక్కడ చూడండి, నాకు $12.65 ఉంది ఇప్పుడు. అది అలాగా $100 అయితే మన అకౌంట్లో అనేది ఆటోమేటిక్గా మనీ అనేది పడిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చేసుకున్నాను కదా, ఇప్పుడే జస్ట్ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేశాను కదా, ఇప్పుడు చూపిస్తుంది చూడండి. అదిగోండి మన ప్రొఫైల్ నేమ్ అండ్ మళ్ళీ పేమెంట్ ప్రొఫైల్ ఐడి అనమాట అది. సో అదనమాట, ఇలా యాడ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి డైలీగా మనం వీడియోస్ పెడితే మన కింద వాచ్ అవర్స్ అనేవి పెరిగి 4000 వాచ్ అవర్స్ కనుక అయితే మనకి ఏ వీడియోకి ఎంత అమౌంట్ అనేది వస్తుంది అనేది కూడా తెలుస్తుంది అనమాట. దానికి ఇంకా టైం ఉంది. సో దానికోసం వెయిటింగ్. ఇంకా నా ఫుల్ వీడియోస్కి మంచిగా రీచ్ కనుక వెళ్తే అప్పుడు మనకి ఏ వీడియోకి ఎంత డబ్బులు వస్తాయి అనేది కూడా తెలుస్తుంది అనమాట. సో వెయిటింగ్ ఫర్ దట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and please subscribe for more videos. Thank you.